ఈలోపు క్యాండిడేట్ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. మా పార్టీలో 4 సంవత్సరాలు ఉన్నారు. వైసీపీకి వెళ్ళారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆయనకు సిట్టింగ్ ఎంపీ, ఆయన బలం అది. సాధారణంగా ఎన్న పొత్తులు ఉన్నప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ మధ్యన రిజైన్ చేశారు. పొత్తులు ఉన్నప్పుడు సిట్టింగ్ ఎంపీకి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆయన ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, కుటుంబ పరంగా కూడా చాలా సంబంధాలు ఆయనకి ఏరియాలో ఉన్నాయి. గోకరాజు వారు కుటుంబం అంతా. కానీ ఆయన బీజేపీలో చేరలే. రకరకాల కన్ఫ్యూజన్స్, అసలు ఈ సీటు దేనికి అలౌట్ అవుతుందని కన్ఫ్యూజన్లో ఆయన కూడా కొంచెం కన్ఫ్యూజన్ గురయ్యారు. గురవడంలో ఆయన మా పార్టీ నాయకత్వం ఎప్పుడైతే 5 చోట్ల అలాగే 10 అసెంబ్లీలో అభ్యర్థులు చర్చ వచ్చినప్పుడు అసలు కార్యకర్తలకే ఈ పొత్తుల వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి ఈక్వేషన్ తీసుకుంది. అది కూడా కార్యకర్తల ఒత్తిడి మూలంగా. మీకు కూడా తెలిసి ఉంటుంది, మేము ఆల్ ఇండియా పార్టీకి నడ్డా గారికి కూడా ఒక లేఖ రాశాం. పార్టీ సీరియస్గా ఆలోచించింది. పార్టీకి ఉన్నటువంటి శివప్రకాష్జీ గారు కానీ, సంతోష్జీ గారు కానీ, అమిత్ షా గారు, నడ్డా గారు, వీళ్ళందరూ కూడా రైట్, కార్యకర్తలు అడిగేది వాస్తవమే కదా, జీవితకాలం ఈ పార్టీలో ఉండి పనిచేసేటువంటి కార్యకర్తల గురించి మనం ఆలోచించాలి కదా అనేటువంటి ఆలోచనలు నా పేరు పరిశీలనలోకి తీసుకుంది. అంతేగాని ఆయనకి నేను ప్రత్యేకంగా ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి ప్రయత్నం చేసింది అయితే ఏం లేదు. పార్లమెంటరీ బోర్డుకి వెళ్ళినప్పుడు అందులో నా పేరు ఉంది, ఇంప్రూవ్ చేశారు. అంటే రఘురామకృష్ణరాజు గారికి ప్రధానమంత్రి, హోంమంత్రితో డైరెక్ట్గా పేరు పెట్టి పలకరించుకునే చనువు ఉంది అనేటువంటిది ఆయన చెప్పేది. ఇంతకుముందు కొన్నిసార్లు ఆ సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని కాదని మీకు ఇవ్వగలగటం అన్నట్లు మీరు ఊహించారు? రఘురామకృష్ణరాజు గారికి అందరితో సన్నిహిత సంబంధాలు ఉంటాయండి. ఎందుకంటే మనిషి దగ్గర చొచ్చుకుపోయేటువంటి గుణం ఉంది. ఎవరితో అయినా ఈజీగా అప్రోచ్, ఫ్యామిలీతో కూడా కలిపి మోడీ గారిని కలిశారు.